సిల్వర్ జూబ్లీ వేడుకల్ని ఘనంగా నిర్వహించేందుకు పక్కా ప్లాన్ తో ముందుకు వెళుతోంది గులాబీ పార్టీ. వరంగల్లో బహిరంగ సభను గ్రాండ్ సక్సెస్ చేయడంతో పాటు గ్రామాన సంబరాలు జరిపేందుకు ప్రణాళిక రచిస్తోంది. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేయాలని బీఆర్ఎస్ నేతలు నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్త పర్యటనకు కేటీఆర్ సిద్ధమవుతూ ఉండగా ప్రజలను, ఉద్యమకారులను, కార్యకర్తలను సమాయత్తం చేయాలని గులాబీ బాస్ స్కెచ్ వేశారు. భారత రాష్ట్ర సమితి ఆవిర్భవించి ఏప్రిల్ 27వ తేదీకి 25 ఏళ్లు కావస్తున్న నేపథ్యంలో గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఘనంగా పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఈ వేడుకల్లో అన్ని వర్గాల ప్రజలను, ఉద్యమకారులను సమాయత్తం చేయాలని భావిస్తోంది. ఏప్రిల్ 27 నుంచి సంవత్సర కాలం పాటు సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. అందుకు రాష్ట్ర వ్యాప్త పర్యటనకు సిద్ధమవుతున్నారు కేటీఆర్. ఉత్తర తెలంగాణలో పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. ఉద్యమాల గడ్డ ఉమ్మడి నల్లగొండ, సూర్యాపేట జిల్లా నుంచి ఈ నెల 20న కేటీఆర్ పర్యటన మొదలు కానుంది. ఈ నెల 20న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అధ్యక్షతన సూర్యాపేట జిల్లా ముఖ్య నేతలతో జరిగే సమావేశంలో కేటీఆర్ హాజరవుతారు. అలాగే ఈ నెల 23న కరీంనగర్ జిల్లా నేతలతో భేటీ కానున్నారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన జరగనున్న సమావేశంలో కేటీఆర్ పాల్గొంటారు. ఏప్రిల్ 27న వరంగల్లో జరిగే పార్టీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలను తరలించాలని నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేస్తారు. 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంతో పాటు 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానంలో తెలంగాణ సమాజంతో బీఆర్ఎస్ పార్టీ పెనవేసుకున్న ఆత్మీయ అనుబంధాన్ని ఈ సమావేశాల సందర్భంగా మరోసారి గుర్తు చేసుకోనున్నారు. పార్టీకి ఎన్ని రకాల ఒడిదుడుకులు ఎదురైనా గులాబీ జెండాను గుండెల్లో పెట్టుకుని నిలబడ్డ పార్టీ శ్రేణులకు రానున్న రోజుల్లో మళ్లీ ఉజ్వల భవిష్యత్ ఉండబోతోందన్న విషయాన్ని కేటీఆర్ తెలియచేయనున్నారు. ఏడాదిన్నరలోనే తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న కాంగ్రెస్ సర్కారుపై ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారని, తెలంగాణ ప్రజల భరోసా ఇప్పుడు బీఆర్ఎస్ పైనే ఉందని, రానున్న రోజుల్లో మరింత క్రియాశీలకంగా పనిచేయాలని గులాబీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. కేటీఆర్ పర్యటనలతో పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజం నిండనుందని బీఆర్ఎస్ భావిస్తోంది. సంవత్సర కాలం పాటు గ్రామాన బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ పక్కా ప్లాన్ వేస్తోంది. ఈ వేడుకల్లో అన్ని వర్గాల ప్రజలను, నాయకులను, కార్యకర్తలను సమాయత్తం చేయాలని గులాబీ పార్టీ నిర్ణయించింది. ఈ నెల 20న రాష్ట్ర వ్యాప్త పర్యటన మొదలు పెట్టనున్న కేటీఆర్ ఏప్రిల్ 25 వరకు 119 నియోజకవర్గాలను చుట్టి రాబోతున్నారు. ఏప్రిల్ 27న వరంగల్లో జరిగే బహిరంగ సభ ప్రతిపక్ష పార్టీ హోదాలో బీఆర్ఎస్ తొలి సభ కావడంతో గులాబీ దళపతి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా అనేక కార్యక్రమాలు, సంబరాలు నిర్వహిస్తూ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా బీఆర్ఎస్ కార్యాచరణ రూపొందిస్తోంది.